మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనము. ఈ ఉదయకాలము ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాలపు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదువుకున్నటువంటి లేఖన భాగంలో సందర్భాన్ని మనం చూసినప్పుడు, అంత్యదినమున దేవాది దేవుడు ఆ మహాసింహాసనపై ఆసీనుడయ్యుండి ప్రపంచ ప్రజలందరికీ తీర్పు తీరుస్తున్నటువంటి విధానమును మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనం ఎవ్వరం కూడా మరచిపోకుండా ప్రతి దినం దేవునికి నచ్చిన విధంగా, దేవుడు ఇష్టపడే విధంగా మన అనుదిన జీవితాన్ని మనము కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి పక్షపాతం లేదు. కొద్దివారైనా గొప్పవారైనా, బీదవారైనా ధనికులైనా సరే, వారందరికీ వారి వారి క్రియల చొప్పున ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. కనుక మనము జాగ్రత్తగా ఈ తాత్కాలికమైనటువంటి జీవిత కాలమును గడపవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రతిదినం ఏదో ఒక రీతిగా అపవాది మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే శోధన సహించాలి తప్ప శోధనకు లొంగకూడదు అనే విషయాన్ని మనందరము గ్రహించిన వారమై ఉండాలని ఇక్కడ మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి వారి క్రియల చొప్పునే తీర్పు తీర్చబడుతుందని ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి మన క్రియలు మంచిగా ఉండేటట్లుగా లేదా సత్క్రియలుగా ఉండేటట్లుగా మనం జాగ్రత్త పడవలసిన వారమై ఉంటున్నాం. దేవా నీకు స్తోత్రము నాయన అని చెప్పేసి ప్రతి దినాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఏ మేలును కూడా మర్చిపోకుండా ఆయన గణపరిచే వారంగా ముందుకు కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని చెప్తున్నాడు కనుక ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని గణపరుస్తూ, దేవుని మహింపరుస్తూ మన ముందుకు కొనసాగుదాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన కృపను అనుగ్రహించునుగాక. మీ అందరికీ వందనాలు. దేవుడు మన దీర్ఘాయుష్మంతులుగా చేయునుగాక.